వాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 66వ దశకంలో ఉన్నాం. క్లుప్తంగా రాసక్రీడ గురించి చెప్పాడు ఆయన. ఉపయాతానాం సుదృశాం కుసుమాయుధబాణపాత వివశానాం అభివాంక్షితం విధాతుం కృతమతిరపితా జగాథవామమివ. గోపికలు ప్రేమ పారవశ్యమున తమ ఇండ్లు వదిలి నీ దగ్గరకు వచ్చారు. అట్టి గోపికల యొక్క కోరికను తీర్చుట నీకు ఇష్టమే అయినప్పటికీ కొంతసేపు నవ్వులాటగా వారితో ఇట్లు ప్రతికూలంగా పలికావు. గగనగతం మునినివహం శ్రావయితుం జగిత కులవధూ ధర్మం ధర్మ్యం ఖలు తే వచనం కర్మతులో నిర్మలస్య విశ్వాస్యం. నీ రాసక్రీడలను దర్శించుటకై మునులెల్లరూ ఆకాశమున చేరి ఉన్నారు. వారికి వినబడునట్లుగా నీవు ఆ గోపికలకు కులస్త్రీల ధర్మములను బోధించవు. నీ వచనములన్నీయును ధర్మబద్ధములు. పవిత్రుడవైన నీ దివ్యకర్మల తత్వమును మాత్రము ఎవరును గ్రహింపగలరు. ఆకర్ణ్యతే ప్రతీపాం వాణీ మేణీ దృశః పరం దీనా మామా కరుణా సింధో పరిత్యజేత్యతి చిరం విలేపుస్తాః. గోపీలోల, నీ యొక్క విరసమైన మాటలు ఆ గోపికలను చాలా బాధకు గురి చేసినవి. వారు దీనాది దీనంగా నీతో దయాసముద్రుడా మమ్ము వదిలిపెట్టకుము అని చాలా దుఃఖంతో వేడుకున్నారు. తాసాం హృదితైర్లపితైః కరుణాకుల మానసో మురారే త్వం తావిస్సమం ప్రవృత్తో యమునా పులినేషు కామమభిరంతుం. కృష్ణ, ఈ విధంగా గోపికలు నీ దగ్గర దీనాతి దీనముగా ఏడ్చుచూ ప్రాధేయపడుతుండగా నీ మనస్సు కనికరంతో నిండిపోయింది. అందువలన ఓ స్వామి, నీవు వారితో కలిసి యమునా నది యొక్క చల్లని ఇసుక తిన్నెలపై స్వేచ్ఛగా క్రీడింపసాగితివి. చంద్రకరస్యందల సత్సుందర యమునా తటాంత వీధీషు చంద్రకరస్యందల సత్సుందర యమునా తటాంత వీధీషు గోపీజనోత్తరీయైరాపాదిత సంస్తరోన్యశీదస్త్వం. యమునా విహారీ, ఆ సమయమున నిండు చంద్రుని యొక్క చల్లని వెన్నెల కాయుచుండెను. అప్పుడు దగదగలాగుచున్న యమునా నది యొక్క ఇసుక తిన్నెలపై గోపికలు తమ తమ ఉత్తరీయములను పరిచి నీకు చక్కని ఆసనము ఏర్పరిచారు. అట్టి ఆసనముపై నీవు హాయిగా కూర్చున్నావు. సుమధుర నర్మాలపనైః కరసంగ్రహణైశ్చ చుంబనోల్లాసైః గాఢాలింగన సంగైః స్వమంగనాలోకమాకులీ చకృషే గాఢాలింగన సంగైః స్వమంగనాలోకమాకులీ చకృషే. గోపీప్రియా, ఆ యమునా నదీ తీరమున నీవు గోపికలతో తీయ తీయని మాటలాడితివి. వారి చేతులు పట్టుకుని హాయిగా విహరించావు. ఇంకను వారిని గాఢాలింగనములలో ముద్దు మురిపములలో ముంచెత్తావు. వాసోహరణ దినే యద్వాసోహరణం ప్రతిశ్రుతం తాసాం తదపి విభోరస వివశ స్వాంతానాం కాంత సుభ్రువామదధాః. ఆనాడు గోపికల వస్త్రాపహరణ సమయమున మీ మనోరథములను పూర్తిగా తీర్చదని నీవు వారికి మాట ఇచ్చి ఉన్నావు. ఆ వాగ్దానము మేరకు నీవు ఈనాడు వారికి ఆనందమును కూర్చితివి. వారి సాంసారిక వాసనలను కూడా తొలగించితివి. ఎల్లప్పుడూ గోపికల చిత్తములు నీయందే లగ్నమై పరమానందమును ఉడలాడుచూ పరవశించిపోవుచుండును కదా. కందలిత ఘర్మలేశం కుందమృదుస్మేర వక్త్రపాథోజం నందసుత త్వాం త్రిజగత్సుందరముపగూహ్య నందిత బాలా. వల్లభీ వల్లభ, ఆ సమయమున సుందరమైన నీ దివ్య ముఖమున చిరు చెమటలు కమ్మెను. మల్లెల వంటి చిరునవ్వులు నీ వదనమున శోభిల్లుచుండెను. ముల్లోకములందును పరమ సుందరుడవైన నిన్ను గోపికలు తమ హృదయమునకు హత్తుకొని ఎనలేని ఆనందమును అనుభవించిరి.
విరహేష్వంగారమయ శృంగారమయశ్చ సంగమే హి త్వం నితరామంగారమయస్తత్ర పునః సంగమేపి చిత్రమిదం. గోపీ సుందర, నీ విరహము నిప్పు కణముల వలె తాపమును కలిగించును, నీ సమాగమము శృంగారమయముగా నుండును. కానీ ఇక్కడ గోపికలకు సంగమమందును అంగారమయుడైతివి, ఇది చాలా విచిత్రముగానున్నది. రాధాతుంగపయోధర సాధు పరీరంభలోలుపాత్మానం ఆరాధయే భవంతం పవనపురాధీశ శమయ సకలగదాన్. వాయుపురనాథ, రాధాకృష్ణ, ముకుంద, మాధవ, నిన్ను సదా సేవించు భక్తుడనగు నా యొక్క రోగములను దయతో తొలగింపుము స్వామి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.